కుటుంబ రాజకీయాలుగా మారిపోయిన సిద్ధాంతపరమైన రాజకీయాలు ఆ దృష్ట్యా ఒక బలమైన నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ స్వీకరించింది. వీటినన్నింటినీ నేను ఎందుకు మాట్లాడడం కోసం, వాళ్ళ కుటుంబ సభ్యులకి టికెట్స్ ఇచ్చే విధానాన్ని, సీట్లు ఇచ్చే విధానాన్ని మేము ఏదైతే వ్యతిరేకిస్తున్నామో ఆ దృష్ట్యా ఆత్మకూరులో పోటీ చేయాలన్నటువంటి బలమైన ఆలోచనతో ఒక సామాజికంగా ఈవేళ సామాజికానికి ఈవేళ చెప్తున్నారు వైసీపీ ప్రభుత్వం. సామాజిక న్యాయం ఏంటి? సామాజిక న్యాయం మేము సామాజిక న్యాయానికి ఆలోచనలో ఉన్న అభ్యర్థిని మేము ముందుంచాం చెప్తున్నారుగా, ఊరేగింపులు చేస్తున్నారుగా. ఇక్కడ పెడుతుందా వైసీపీ సామాజిక న్యాయమైనటువంటి అభివృద్ధిని? 150 స్థానాలు ఉన్నాయి ఈవేళ వైసీపీకి. ఒక సామాజిక న్యాయం చేకూర్చే అభ్యర్థిని పెట్టమని భారతీయ జనతా పార్టీ సవాల్ ఇస్తుంది ఈవేళ వైసీపీకి. మేము ఈరోజు నిజమైన ప్రతిపక్షం. వైసీపీ నంద్యాలలో తెలుగుదేశం మీద వ్యతిరేకంగా పోటీ చేసింది. ఈరోజు వైసీపీ అన్ని రాజకీయ పక్షాలని చనిపోయారు కాబట్టి మీరు అభ్యర్థిని పెట్టొద్దు అని అడిగే నైతిక హక్కు వైసీపీకి లేదు. ఈవేళ తెలుగుదేశం పార్టీ ఆవేళ వైసీపీ మీ మీద పోటీ చేసింది, కానీ ఈవేళ బద్వేల్లో ఇక్కడ మీరు పోటీ చేయడం లేదు. ఎందుకు తిరుపతిలో పోటీ చేశారు? అంతే. కాబట్టి స్థిరమైన సిద్ధాంతం తెలుగుదేశానికి లేదు, స్థిరమైన ఆలోచన వైసీపీకి లేదు. ఆ దృష్ట్యా నిజమైన ప్రతిపక్ష పాత్ర ఆంధ్ర రాష్ట్రంలో ఈవేళ బీజేపీ అనుసరిస్తుంది. ఇక్కడ బలహీన బడుగు వర్గ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని తప్పకుండా సమర్థిస్తారు. బలమైన పోటీ నెగ్గే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుందని, నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు గ్రామ గ్రామానికి, వ్యక్తి వ్యక్తికి తీసుకువెడతామని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. కరపత్రాలు పంచుకోమనండి, ఏ నాయకుడిని ఇక్కడికి రావద్దనండి, వాళ్ళకి దమ్ముంటే, ఏ ఎమ్మెల్యేని ఇన్ఛార్జిగా పెట్టొద్దనండి, వాళ్ళకి దమ్ముంటే, 1,00,000 మెజార్టీ వచ్చినప్పుడు చేతులు ఎత్తేమనండి, ప్రజలు ఓట్లు వేస్తారు. వాళ్ళకి సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారు, దమ్ము లేని మాటలు మాట్లాడుతున్నారు, పౌరుషం లేని మాటలు మాట్లాడుతున్నారు, నిజాయితీ లేని మాటలు మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. బద్వేలు ఏం చేశారు? బద్వేలు ఒక్కొక్క అసెంబ్లీకి 4-5 ఎమ్మెల్యే, ఒక్కో మండలానికి 4-5 ఎమ్మెల్యేలు పెట్టి చేతులు గాజులు తొడిగించుకున్నారు. వాళ్ళు డబ్బులు పంచారు. మీరేం చేస్తున్నారు రాజకీయాల్లో మాకు తెలుసు. ఆ దృష్ట్యా మీ మాటలన్నీ కూడా బేస్లెస్, యూజ్లెస్. మీకు మాట్లాడడానికి హక్కు లేదు అనేది నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. మరెందుకు 1,00,000 ఓట్ల మెజార్టీ వచ్చినప్పుడు చేతులు ఎత్తేయచ్చుగా? వాళ్ళు ఎందుకంటున్నారు? ఇక్కడ దమ్ముంటే పోటీ చేయమనండి. మంత్రులు ఎందుకు 1,00,000 ఓట్ల మెజార్టీ వచ్చినప్పుడు? నేను చెప్తున్నానుగా, వాళ్ళకి గట్టిగా వేయండి. సామాజిక న్యాయం అని తిరుగుతున్నారుగా, మేము బీసీని పెట్టాం, సమాధానం చెప్పమన్నాడు. మా ప్రశ్నలు కూడా వాళ్ళు సంధించండి.
మా ప్రశ్నలు కూడా వాళ్ళ మీద వేయండి. వాడిగా వేడిగా బాడిగా 1,00,000 కోట్లకి మంత్రి ఎందుకని సోమవీర్రాజు అడిగాను. వాళ్ళని అడగండి, మీరు అడగాలి, మీరు రావాలి మీకు ఛానల్స్ లో. ఇది నా కోరిక. సార్ మిగతా వాళ్ళంతా అక్కడ ఉన్నారు, అందరికి కలిసి అక్కడ మన మధ్య ఉన్న వారు పెద్దలు సోమవీర్రాజు గారు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు. దేశ రాజకీయాల్లో కుటుంబ వ్యవస్థలను పునాదులను కదిలించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ వాళ్ళొక్కళ్ళే కుటుంబ రాజకీయాలు నడపలేదు భారతదేశంలో. ఆ ప్రభావాలు దేశవ్యాప్తంగా వాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చిన వాళ్ళ మీద, అలానే బలమైన సిద్ధాంతపరమైన డిఎంకే లాంటి పార్టీల మీద కూడా ఈ కుటుంబ రాజకీయాలు మనం గమనిస్తూ ఉన్నాం. ఆ దృష్ట్యా భారతీయ జనతా పార్టీకి ఉన్న నిబద్ధత ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్లో, బద్వేల్ ఎలక్షన్లో, ఆత్మకూరు ఎలక్షన్లో మేము పోటీ చేయాలనేటువంటి విధానానికి ఎక్కడా కూడా ఒకే మార్గంలో వెళుతున్నాం, ఒకే మాటతో వెళుతున్నాం. ఈవేళ వైసీపీ అడుగుతుంది మమ్మల్ని సమర్థించండి అని. మరి వైసీపీ నంద్యాలలో తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఎందుకు పోటీ చేసింది? అప్పుడు కూడా ఆయన మరణించారు కదా. ఎందుకు పోటీ చేసింది? ఈవేళ తెలుగుదేశం మేము ఒక సిద్ధాంతాన్ని స్వీకరించి మానేసామని అన్నారు కదా. మరి తిరుపతిలో ఎందుకు పోటీ చేశారు? పార్లమెంట్కో మాట, అసెంబ్లీకో మాట తెలుగుదేశాన్ని. ఆ దృష్ట్యా ఈ రాష్ట్రంలో నిజమైన పార్టీ, నిజమైన ప్రతిపక్షంతో, నిజమైన నిబద్ధతతో పోటీ చేస్తున్న ఏకైక పార్టీ ఈవేళ ఆత్మకూరులో భారతీయ జనతా పార్టీ మాత్రమే. రెండు అంశాలు మీ ముందు ప్రస్తావించడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. ఒకటి, 1,00,000 ఓట్ల మెజార్టీతో నెగ్గుతాం. వాళ్ళకి సవాల్ చేస్తున్నా. ఇలాగే 1,00,000 ఓట్ల మెజార్టీతో నెగ్గుతున్నామని బద్వేల్లో ప్రతి మండలానికి 2 మంత్రులు ఇన్ఛార్జీలుగా పెట్టారు. ప్రతి పోలింగ్ బూత్కి ఎమ్మెల్యేలను పెట్టేశారు. అందరినీ కొనేసుకున్నారు. మీకు దమ్ముంటే ఈ ఎన్నికల్లో మీరు మంత్రులను కానీ ఎవరిని ఇన్ఛార్జీలుగా పెట్టకండి. మీకు 1,00,000 ఓట్ల మెజార్టీ వస్తే ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా ఓట్లేస్తారు. మీకు దమ్ముందా అని అడుగుతున్నా వైసీపీని. ఓట్లు కొనకుండా ఉంటారా అని అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ. నువ్వు సంక్షేమాన్ని పెట్టి, మంత్రులను పెట్టి ఓట్లు కొనుక్కుంటావా? దమ్ముంటే వీటిని అన్నింటినీ కూడా విత్డ్రా చేయమని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. కరపత్రం పంచుతాం. గ్రామానికి మోడీ యొక్క సంక్షేమ పథకాలను మేము తెలుసుకుని పెడతాం. సంక్షేమం మాకు కూడా ఉంది, అది మేము వెళ్తాం. నీవు కూడా అదే విధంగా రా. నీ సంక్షేమం ఎక్కువ, మా సంక్షేమం ఎక్కువ అనే దాన్ని ప్రజల గుండెల దగ్గరికి పెడతాం. నీ కార్యకర్తలు, నా కార్యకర్తలు, ఈ జిల్లాలో ఉన్నవాళ్ళు ఈ ఎన్నికల్లో పోరాటం చేస్తారు. ఆ దమ్ముకి, ఆ ఛాలెంజ్కి మీకు నిలబడేటువంటి దమ్ము ఉందా అని నేను వైసీపీని వేళ సవాల్ చేస్తున్నాను. తిరిగినాయి కదా మొన్నటి వరకు. ఏంటి బీసీ ఏం పెట్టారు? యాత్రలు పెట్టారు కదా. బీసీలకి మేము అనుకూలమని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది బీసీ అభ్యర్థి. సవాల్ చేస్తున్నా, ఎవరు బీసీలకు అనుకూలం? ప్రధానమంత్రి బీసీ. ప్రధానమంత్రి అందరి సంక్షేమం చూస్తున్నాడు. అగ్రవర్ణాల దగ్గర నుంచి, బడుగు బలహీన వర్గాల దగ్గర నుంచి, బిఎన్టీ దాకా, డిఎన్టీ దాకా, పూసల వాళ్ళ దగ్గర నుంచి, గాజుల వాళ్ళ దగ్గర నుంచి, దొమ్మర వాళ్ళ దగ్గర నుంచి, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణులకు
కూడా పేదవాళ్ళకి రిజర్వేషన్ కల్పించాడు, వైశ్యాస్కి రిజర్వేషన్ కల్పించాడు. సమాజమే ఆయన కళ్యాణం అనే ఆలోచనతో వెళ్తున్న పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ దృష్ట్యా మేము ఈ ఎన్నికల్లో ఒక బలమైన పోరాటం చేస్తాం వైసీపీతో. నిజంగా కొంతమందికి నిజాయితీ ఉంటే ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని గాని వాళ్ళు అనుకున్నట్లయితే, వాళ్ళకి వైసీపీ మీద ద్వేషం ఉందని అనుకున్నట్లయితే వాళ్ళు ఎవరికి ఓట్లు వేయించాలి? వాడికి ఎవరికి ఓట్లు వేయించాలి? ఈవేళ పార్టీని నేను కోరుతున్నా, ఈవేళ పార్టీని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఈ ఎన్నిక ప్రజలకు ఒక మార్గం కావాలంటే పోటీ చేయలేదు, ఓట్లు ఎవరికి వేయించాలో ఆ పార్టీని నేను కోరుతున్నా, ఆ పార్టీని ఆలోచించవలసిందిగా నేను కోరుతున్నా. ధన్యవాదాలు. రాష్ట్ర అధ్యక్షులు ప్రతిసారైనటువంటి సోమవీర్రాజు గారికి, అదేవిధంగా అధికార ప్రతినిధి ఆంజనేయుడు గారికి, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ గారు అయినటువంటి వాకాటి నారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా కరవ పెద్దలందరికీ కూడా, అదేవిధంగా మన కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారికి, సురేందర్ రెడ్డి గారికి, విజయలక్ష్మి గారికి, అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి మా నాయకులు, రాష్ట్ర నాయకులు సుధాకర్ గారు, కుడుము సుధాకర్ గారు, రావణప్ప నాయుడు గారు, అదేవిధంగా సుధాకరు, అందరూ కూడా, కందుకూరు వెంకట సత్యనారాయణ, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ యొక్క ఎలక్షన్స్ రావడం అనేది మనందరికి కూడా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఒక మంత్రిగా ఉండి చిన్న వయసులో చనిపోయారంటే వారందరికీ కూడా మన రాష్ట్రం అంతా కూడా సానుభూతి తెలియజేసింది. ఎందుకంటే చిన్న వయసులో అనేక సంవత్సరాలు ఉన్న అనుభవం ఉండాలి ఇంకా అనుకున్నటువంటి పరిస్థితుల్లో చనిపోవడం. అయితే ఈ యొక్క నియోజకవర్గంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా ఇంతకుముందు 2 సార్లుగా మంత్రిగా కావచ్చు, ఎమ్మెల్యేగా కావచ్చు ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి గారు కూడా ఈ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. ఎందుకంటే పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినటువంటి పరిశ్రమల యొక్క అన్నీ కూడా కడపకి వెళ్ళిపోవడం జరిగింది, మనందరం కూడా చూసాం. అయితే ఎక్కడ చూసినా వాటర్ సమస్య. ఇప్పుడు కూడా మున్సిపాలిటీలో దాదాపు నాకు తెలిసి ఒక 2-3 సీట్లు తప్ప, 2 సీట్లో 1 సీట్లో తప్ప దాదాపు ఈ యొక్క మున్సిపాలిటీ కూడా వైఎస్ఆర్సీపీకి యొక్క ఆత్మకూరు పట్టణం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సర్పంచులు కావచ్చు, అదేవిధంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అన్నీ కూడా వైఎస్ఆర్సీపీని నమ్మి ఈరోజు మన ఆ యొక్క అన్నీ కూడా బాధ్యత పదవులన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఎక్కడ కూడా సర్పంచులకు విలువ లేదు. ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎంపీటీసీలకు వాల్యూ లేదు, మంత్రులకు వాల్యూ లేదు, ఎమ్మెల్యేలకు వాల్యూ లేదు. ఓన్లీ వాళ్ళు నామినేట్ పోస్టులో ఉన్నటువంటి వ్యక్తులుగా, వారు ఏదో బాధ్యతలు ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి పరిస్థితి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది మనందరం కూడా చూస్తూ ఉన్నాం. డైరెక్ట్గా కేంద్రం నుంచి గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వేసినటువంటి పంచాయతీలు అభివృద్ధి చెందాలని, పంచాయతీల్లో పరిశుభ్రంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని అనేక నిధులు వేయడం జరిగింది యొక్క అకౌంట్లో. అయితే ఆ అకౌంట్లో ఎమ్మడే రాష్ట్ర ప్రభుత్వం ఆ అకౌంట్లన్నీ కూడా ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా తీసుకొని వారి యొక్క ఏదైతే నవరత్నాల రూపంలో ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా సర్పంచ్లకు కూడా ఈరోజు చాలా దుస్థితిలో ఉంది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా మా అధ్యక్షులు వారు చెప్తారు, సర్పంచులకు రావాల్సినటువంటి నిధుల్ని ఈ ప్రభుత్వం ఈ విధంగా దోచుకుంటుంది, తీసుకుంటుంది. చాలా తప్పు. గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. ఈ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి అభివృద్ధి పూర్తిగా కుంటుపడిన పరిస్థితి. దీనికి అంతటి కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి అనేక సార్లు మా యొక్క భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, అదేవిధంగా మా అధ్యక్షులు అనేక సార్లు సర్పంచులుగా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే భారతీయ జనతా పార్టీ అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఈ యొక్క దేశంలో తీసుకొచ్చినటువంటి చరిత్ర గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మనం అనేక సందర్భాల్లో చూసాం. ఈ దేశంలో ఎప్పుడు లేని విధంగా గతంలో కాంగ్రెస్ అనేక ప్రభుత్వాలు పరిపాలించాయి. కానీ దానికి భిన్నంగా ఈరోజు మన యొక్క ప్రధాని నరేంద్ర మోడీ గారు పేదవాళ్ళ కోసం ఈరోజు మనం చూస్తున్నాం. ముఖ్యంగా కరోనా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా చూసాం. ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశంలో
దాదాపు 130 కోట్లు ఉన్నటువంటి జనాభాలో అనేక మంది చనిపోబోతున్నారు, అనేక మందికి ఈ యొక్క కరోనా వచ్చే పరిస్థితి ఉందని చెప్పేటువంటి పరిస్థితుల్లో, నిపుణులందరూ కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లో మన ప్రధాని ఒక ఆలోచనతో ఈ దేశంలో చాలా తక్కువ మరణాలు, తక్కువ కేసులు వచ్చినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అదేవిధంగా ఇప్పటికి కూడా చాలా దేశాల్లో కరోనాతో బాధపడుతున్నారు. టీకా ఈరోజు, వ్యాక్సిన్ ఈరోజు ఈ దేశంలో తయారు చేసి విదేశాలకు పంపిస్తూ ఉన్నాం. ఆ రోజు మనకు కనీసం కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కానీ, మెడికల్ కానీ, అదేవిధంగా హాస్పిటల్స్ కానీ ఎక్కడ కూడా సరైనటువంటి విధానం లేదు. ఈరోజు ప్రతి ఊర్లో ఈరోజు ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క వ్యాక్సిన్ ఏదైతే కరోనాకి ఇచ్చినటువంటి ఘనత ఫ్రీగా ఏ దేశంలో కూడా ఫ్రీగా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ప్రజల యొక్క ప్రాణాలు కాపాడాలి, ప్రజలందరూ కూడా ఆదుకోవాలనే ఆలోచనతో ఈరోజు ప్రధానమంత్రి చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తే, అదేవిధంగా పేదవాళ్ళందరూ కూడా ఏదైతే రేషన్ బియ్యం చాలామంది పేదవాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి నెల 5 కేజీలు రైస్ ఇస్తా ఉంటే ఆ రైస్ను కూడా తిన్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇప్పుడు కొన్ని ప్రదేశాల్లో చాలా మందికి రైస్ ఇవ్వకుండా వాళ్ళు ఆ రైస్ను అమ్ముకున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. అదేవిధంగా లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి ఇస్తే ఈ యొక్క ఆత్మకూరు ఏరియాలో ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు. మీరందరూ కూడా గమనిస్తున్నారు, ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా సరే ఆత్మకూరులో కనీసం తాగేదానికి కూడా వాటర్, కనీసం ఇంటింటికి కుళాయి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానమంత్రి గారు అన్ని అవకాశాలు ఇచ్చారు. ఆ లైట్లు ఎలుగుతున్నాయంటే ఎల్ఈడి లైట్లు భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి, అదేవిధంగా సీసీ రోడ్లు కావచ్చు, 14 ఫైనాన్స్ 15 ఫైనాన్స్లో కావచ్చు, ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే అమౌంట్ అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. అదే కాకుండా ఈరోజు ఉన్నటువంటి గ్రామాలకు ఇచ్చినటువంటి ఏదైతే నిధులన్నీ కూడా ఈరోజు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మనల్ని కూడా ఇప్పుడు మనం చూసాం, కరెంటు పెంచారు. అసలు దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే చెత్తకు పన్ను. ఈరోజు అమృత కింద ఈ దేశంలో స్వచ్ఛ భారత్ కింద ఇచ్చేటువంటి డబ్బులన్నీ కూడా ఈ రాష్ట్రానికి అనేకమైనటువంటి నిధులు ఇస్తుంటే ఈ డబ్బులన్నీ కూడా డైవర్ట్ చేసి సరైనటువంటి విధానం నడపక ఆ డబ్బులు కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి తీసేసుకోవడం దుర్మార్గమైన విషయం. అదేవిధంగా ఈ యొక్క చెత్తను తీసుకుపోయిన ఈ చెత్త ప్రభుత్వం చెత్త మీద కూడా పొన్నేసినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మకూరు అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు నాయుడు గారు గౌరవనీయులు మా యొక్క ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ఉప్పవరు వెంకయ్య నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి చేసింది ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ చేసినటువంటి పరిస్థితి తప్ప, బీజేపీ ప్రభుత్వం తప్ప ఎక్కడా కూడా ఇలాంటి పరిస్థితులు లేవు. ఉదయగిరి ప్రాంతాన్ని కూడా అనేక అప్పుడు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధులు తప్ప ఇప్పుడు కూడా ఏం లేవు. ఇరు కూడా 4 లైన్ ఇచ్చినటువంటి పరిస్థితి, ఏదైతే కావలి నుంచి దుత్తలూరు వరకు 4 లైన్ రోడ్డు కూడా శాంక్షన్ అయ్యి వర్క్ కూడా జరుగుతూ ఉంది. ఇంకా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేసేదానికి భారతీయ జనతా పార్టీ గట్టిగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా నెల్లూరు ఫ్లైఓవర్ కావచ్చు, ఒక ఫ్లైఓవర్ అడిగితే 20-30 ఫ్లైఓవర్లు ఇస్తూ ఉన్నారు మా గడ్కరీ గారు. ఎన్ని అడిగితే దానికన్నా డబల్ ఇస్తూ ఉన్నారు. అంటే అడిగితే ఎన్నైనా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం సరైన విధానంలో పట్టించుకోవట్లేదు. అభివృద్ధి చేసే ప్రభుత్వం, కేంద్రం అభివృద్ధి చేస్తుంది ఈ రాష్ట్రాన్ని. అలానే అనేక విధాలుగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సంక్షేమం కూడా చేస్తుంది. అభివృద్ధే కాదు, గ్రామీణ అభివృద్ధికి నిధులు ఇచ్చడం దగ్గర నుంచి, ఎన్ఆర్ఈజీఎస్కి నిధులు ఇవ్వడం దగ్గర నుంచి, స్వచ్ఛ భారత్కి నిధులు ఇవ్వడం దగ్గర నుంచి, ఎన్ఆర్ఈజీఎస్లో 18 రకాలు 25 లక్షల ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వడం దగ్గర నుంచి, ఈ విధంగా సంక్షేమం కోట్ల మందికి ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో చేస్తుంది. సంక్షేమం చేస్తూ, అభివృద్ధి చేస్తూ, అలానే ఏదైతే కరోనా నుంచి ప్రజలను రక్షిస్తూ నిజమైన ప్రతిపక్ష పాత్ర కూడా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ పోషిస్తుంది. ఈ విధంగా రేపు భారతీయ జనతా పార్టీకి ప్రజలందరూ కూడా ఓట్లేసి మనస్ఫూర్తిగా గెలిపిస్తే ఇవన్నీ కూడా మేము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని కేంద్రం, రాష్ట్రం అందరం రాష్ట్రంలో ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ఆత్మకూరుకి నిధులు కేటాయించి అభివృద్ధి చేసేదానికి గట్టిగా ప్రయత్నం చేస్తానని ప్రజలందరూ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుతాం. భారతీయ జనతా